హాయ్ హలో నమస్తే అందరికీ, నా పేరు భానుమాస్. ఈరోజు వీడియోలో రీసెంట్గా ఓపెన్ చేసిన రివర్ ఫ్రంట్ పాయింట్కి అయితే వచ్చాను. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా వారధి స్టార్టింగ్లో ఉంటుంది. ఇది వారధి కింద దాదాపుగా 100 గేదెల దాకా కట్టేసి ఉన్నాయి. స్టార్టింగ్లో నేను చూసినప్పుడు ఫస్ట్లో గేదెలు సంతేమో అనుకున్నాను, కానీ ఖాళీ ప్లేస్ ఉందనేసి ఇక్కడ రీసెంట్గా దగ్గరలో ఉన్న రైతులందరూ తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారంట. వర్షాకాలం కాబట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్ళు అయితే బాగా వచ్చినాయి. ఈ నైట్కి అయితే ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేస్తున్నాం అనేసి ఇక్కడ ఉన్న గేదెలు కానీ పశువులు మొత్తాన్ని తీసేయమని చెప్పారు పోలీసు వాళ్ళు, అందుకే తీసేస్తున్నారంట. దాని గురించి పక్కన పెడితే ఈ పార్క్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ పార్క్ అయితే ఫ్రీ ఎంట్రీ అండి. ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. పార్క్ లోపలికి ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. చూసారుగా ఇక్కడ ఉంది మార్నింగ్ 6 o'clock to 9 o'clock, సాయంత్రం 4 గంటల నుండి 7:30 గంటలకు అయితే పార్క్ అయితే ఓపెన్ లో ఉంటుంది. ఈ పార్క్ లొకేషన్ అయితే మీకు ఎగ్జాక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎక్కడో కాదు, మనకి వారధి ఉంటది కదండి, వారధికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టార్టింగ్ లో. మనకి ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఐరన్ రాడ్స్ ఒక అంబ్రెల్లా టైప్లో ఒక డిజైన్ అయితే ఉంటుంది. అండ్ కింద వచ్చేటవరకు గ్రీన్ కలర్లో ఫ్లవర్ టైప్లో డిజైన్ ఉంటుంది. ఆ అంబ్రెల్లా కింద ఇలా చుట్టూ కూర్చోడానికి బల్లలు అయితే ఉన్నాయండి, ఒక బల్లలాగా చేశారనమాట. ఇది ఈవినింగ్ 6 దాటిన తర్వాత లైటింగ్ అయితే వేస్తున్నారు. ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. ఇంకా ఇది నేను మా డాడీ ఇద్దరం కలిసి పార్క్ చూడడానికి అయితే వచ్చామండి. పార్క్ అయితే చాలా బాగుంది. ఈ పార్క్ ఓపెన్ చేసి రీసెంట్గానే ఓపెన్ చేశారు, 2 months అయితే అయ్యింది. ఇక్కడ చుట్టూ ఫ్లవర్స్ కానీ చుట్టూ ప్లాంటేషన్ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదండి మెయిన్ మనకి వారధి ఉంది కదా, సో ఫ్లోటింగ్ ఫ్లడ్ అంతా ఇటు వస్తుంది అనమాట గేట్స్ ఓపెన్ చేయగానే. అండ్ అసలు విషయం చెప్తే మర్చిపోయాను, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా మంది అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. కుదిరితే ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. డాడీ ఒకసారి మన వాళ్ళందరూ హాయ్ చెప్పు. కృష్ణానది అంటే ఏదో అనుకున్నారు కానీ చాలా పెద్దదండి. కృష్ణానది కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. ఎంత వేల ఎకరాల్లో ఒక నది అనేది ఫ్లో అవుతా పోతుంది సముద్రంలోకి. గార్డెన్స్ కూడా నీట్గా ఉన్నాయి కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, నీకు ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే కొద్దివే లేదు, చాలా మంచి స్పాట్లు ఉన్నాయి. సో రీసెంట్గా ఓపెన్ చేసింది కాబట్టి విజయవాడలో చాలామంది వస్తున్నారు. నేను చాలామంది వస్తాం చూసే ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ ఎప్పటి నుండి చేద్దాం అనుకున్న డిలే అయిపోయిందండి. సో వీడియో అయితే ఇప్పుడు రావాల్సింది, ఇప్పుడైతే కుదిరింది. ఎందుకంటే గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఈ టైంలో విజిట్ చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇదే మన విజయవాడ రివర్ ఫ్రంట్. ఎవరైనా అవుట్ ఆఫ్ సిటీ విజయవాడలో కాకుండా విజయవాడ కొత్తగా వస్తే మాత్రం ఈ పార్క్ విజిట్ చేస్తే ఆ విజయవాడ ఓట్స్ ఉన్నాయి కదండి, విజయవాడ ఫ్రంట్ అని ఉంది కదా, ఆ ఓట్ దగ్గర వెళ్ళి ఒక పిక్ అయితే దిగండి, చాలా బాగుంటుంది. విజయవాడ పేరు అయితే మెన్షన్ అయి ఉంటుంది కాబట్టి మీరు విజయవాడ వెళ్ళారని తెలుస్తుంది. సో అలా నడుచుకుంటూ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకైతే ఈ స్టేజ్ లాగా ఓపెన్ స్టేజ్ లాగా ఒకటి కనబడుతుంది. ఇది ఓపెన్ డయాస్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుందండి. కూర్చోడానికి ఆడియన్స్ కూర్చోడానికి ఒక 3 steps లా కట్టారు. అండ్ ఎదురుగా 3 సింహాలు అయితే ఉన్నాయి, 3 lines అయితే ఉంటాయి. ఇది బెస్ట్ ప్లేస్ అండి కేక్ కటింగ్కి. ఏమైనా బర్త్డే ఏమైనా సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా లేదా ఈ స్టేజ్లా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మెట్ల మీద కూర్చోవచ్చు. ఇక్కడ ఎదురు లైటింగ్ కూడా ఉంది. 6 తర్వాత ఆ లైటింగ్ అయితే వేస్తున్నారు. మంచి ప్లేస్ అండి కేక్ కటింగ్ కానీ చిన్న సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు. మంచి టైం పాస్ అయితే అయ్యిద్ది. చూసారుగా లైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మొత్తం నేను అనుకున్నాను మొత్తం సిమెంట్ ఏమనుకున్నాను, కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టైప్లో ఏమో ఉన్నాయండి కొంచెం అలాగా. నాకు ఈ సరౌండింగ్స్లో తిరుగుతూ ఉంటే కనబడిందండి, మట్టిలో కనబడింది. ఇది మనం బర్త్డే కేక్ మీద చూస్తాం కదా, అదైతే కనబడింది. ఇక్కడ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇది కాంపౌండ్ వాల్ అండి, రిటైనింగ్ వాల్, ఫ్లడ్ రిటైనింగ్ వాల్ అంటారు. చాలా హైట్ ఉంటుంది, దాదాపుగా 10 నుండి 15 అడుగుల హైట్ అయితే ఉంటుంది. ఆ రిటైనింగ్ వాల్ మీదనే ఈ పార్క్ అయితే ఉందండి. ఇది బెస్ట్ విషయం ఇలాగ అరేంజ్ చేయడం. పార్క్ లో ఇంకో హైలైట్ ఏమైనా ఉందంటే ఇలా ఓపెన్ జిమ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ కిడ్స్ అండ్ మ్యాక్సిమం జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా తక్కువలే అండి, ఎక్కువ శాతం ఈ ఏజ్ వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే బాగా వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇక్కడ లేదంటూ లేదండి, అవుట్డోర్ జిమ్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హాయ్ పెళ్ళెవరో కానీ ఒక స్టెప్ మీద ఆడుతుంది. వీళ్ళు చూసారు కండి ఎలా చేస్తున్నారు. వీళ్ళందరూ డైలీ వస్తారంట, వీళ్ళందరూ చాలా ప్రాక్టీస్ ఉంది, అన్నీ ఆడుతున్నారు డైలీ, ప్రతిదీ అన్నీ యూజ్ చేసే అవుతున్నారంట వీళ్ళైతే. ఈ పార్క్ అనేది చాలా దూరం ఉందండి. ఇక్కడ లోకల్గా ఉంటారు కదా కిడ్స్, వీళ్ళైతే ఇక్కడ దగ్గరలో క్రికెట్ ఆడుకుంటున్నారు. కొంచెం చాలా ఎదరికెళ్ళిన తర్వాత
ఇది చాలా దూరం ఉంది, సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. 1.5 to 2 కిలోమీటర్స్ మధ్యలో ఉండదండి, అంత పెద్దదన్నమాట ఈ పార్కు. ఈ రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు కనబడుతున్నాయి కదా చిన్న పారిగోళ్ళు, ఈ పారిగోళ్ళతోనే ఉండేవాళ్ళు. చాలా వాటికి ఇల్లు అయితే మునిగిపోయాయండి. ఇది మొత్తం ఏంటంటే రాణిగారి తోట అంటారు ఏరియాని. ఈ ఏరియా మొత్తం మునిగిపోయేది అనమాట. ఇది కట్టిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారు. వాడెవడో కానీ చాలా తోల పనులు చేస్తున్నాడు ఒకడు. ఏం చేస్తాం, ఉంటారు అలాంటి వాళ్ళు. ఇదంతా చిన్నపిల్లల సెక్షన్ అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలానే ఉన్నాయి, జారుడు బండ్లు అండ్ ఇలాగా వీడి పేరుಗಳು కూడా తెలియదు నాకు. ఇవన్నీ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ ఏరియా మొత్తం అయితే రాణిగారి తోట అంటారు. చూస్తున్నారు కదా, ఇదే రాణిగారి తోట. అండ్ మేము పై చివరికాంటి వెళ్ళి అండ్ వెనక్కి వచ్చేసరికి చీకటి కూడా పడిపోయింది ఆల్మోస్ట్. లైట్లు కూడా వేసేసారు. 6 అయిపోయింది, మేము 5కి అయితే వచ్చాము. 6 అయితే అయిపోయింది, లైట్లు అయితే వేసేసారు. ఇంకా రిటర్న్ అయితే బ్యాక్ అయిపోయామండి, రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా మా డాడీ రిటర్న్లో వచ్చేటప్పటికి ఇలా జిమ్కు సంబంధించినవి ఇవన్నీ ఒకసారి చేస్తా అంటే చేపిస్తున్నాను. ఆ టైం కూడా చేస్తున్నారండి 6 అయినా కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మీరు నలుగురికి వీడియో అనేది సజెస్ట్ చేయొద్దండి. సో అదొకటే మీకు నుంచి కోరేది. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్.